అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ మీద శత్రుత్వం అంటే రాజకీయపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు. అవి వ్యక్తిగతంగా మారకూడదు. అవి వ్యక్తిగతంగా మారితే ఆ వ్యక్తి చేసిన ప్రతి అభివృద్ధిని ఆపేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తి మంచి చేసినా చెడుగానే భావించాల్సి వస్తుంది. ఆ మంచిని కూడా రద్దు చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు అంటే పడదు. అలా ఉండటం వరకు ఓకే. తెలుగుదేశం పార్టీ అంటే తన రాజకీయ ప్రత్యర్థి. అలా ఉండటం వరకు ఓకే. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచిని అడ్డుకుందాం, ఆయన శంకుస్థాపన చేసిన రాజధానిని ఆపేద్దాం, ఆయన పరుగులు పెట్టించిన పోలవరం స్లో చేసేద్దాం, లేదా ఆయన శంకుస్థాపన చేసిన మంచి పనులన్నీ రద్దు చేసేద్దాం, ఆయనతో ఫ్రెండ్షిప్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విలన్లుగా శత్రువులుగా చూపిద్దాం, ఆయన కమ్యూనిటీని వ్యతిరేకిద్దాం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు. ఒక పగతో రగిలిపోయిన కారణంగా ఆయన అలా పతనమయ్యారు రాజకీయంగా. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి పగ ఎంతవరకు వెళ్ళిందంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు సింగపూర్తో సత్సంబంధాలు కొనసాగించారు. ఎందుకు సింగపూర్తోనే ఎందుకు సత్సంబంధాలు కొనసాగించారంటే, సింగపూర్ దేశానికి ప్రపంచ దేశాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంది. చాలా చిన్న ద్వీపం సింగపూర్ అనేది. కానీ అక్కడ వరల్డ్ గ్లోబల్ ట్రేడ్ అంటే మంచి వాణిజ్యానికి మంచి అవకాశం. ఇప్పుడు దుబాయ్ అంటారు, దుబాయ్లో వ్యాపార అవకాశాలు బాగుంటాయి. ఆ తర్వాత సింగపూర్ కూడా అంతే. సాంకేతికంగా, వైద్య రంగంలో, విద్యా రంగంలో అండ్ ఐటీ రంగంలో, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డిజైన్స్ అన్ని రంగాల్లో కూడా సింగపూరు చాలా ముందు ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళింది అభివృద్ధిలో. అందుకే సింగపూర్ టెక్నాలజీని, సింగపూర్లో ఉన్న చట్టాలను, సింగపూర్లో ఉన్న అభివృద్ధి సూత్రాలను ఇతర చాలా దేశాలు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా సింగపూర్ని ఫాలో అవుదామని అనుకున్నారు. అందుకు మన రాజధాని నిర్మాణం అమరావతి శంకుస్థాపన జరిగిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అందులో కీలకమైన ఒప్పందాలు ఏంటంటే, అమరావతి మాస్టర్ ప్లాన్ ఒకటి సింగపూర్ నమూనాను అనుసరించాలి అని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వారి నిపుణులను ఇక్కడికి రప్పించి కొన్ని డిజైన్స్ రూపొందించారు. అలాగే సింగపూర్ కన్సార్టియంతో భాగస్వామ్యం పెట్టుకున్నారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియంతో, ముఖ్యంగా ఎసెండస్, సింగ్ బ్రిడ్జ్ అండ్ సెమ్కార్ప్ డెవలప్మెంట్ వంటి సంస్థలతో 2017లో ఏపీసీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా పెట్టుబడులు మరియు టెక్నాలజీకి సంబంధించి ఒప్పందం సహకారం తీసుకోవడం అన్నమాట సింగపూర్ నుంచి. సో దీనికోసం సింగపూర్లో అప్పుడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొంతమంది ఆంధ్రప్రదేశ్కు వచ్చేవాళ్ళు. ఈ క్రమంలోనే ఈశ్వరన్ గారు, భారతదేశ మూలాలున్న సింగపూర్లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ గారు కూడా గతంలో పలుమార్లు వచ్చి చంద్రబాబు గారితో కలిసేవాళ్ళు. సో ఆయన చంద్రబాబు గారిని కలవడమే వైసీపీకి తప్పు, సింగపూర్ వాళ్ళు చంద్రబాబు గారికి కలవడమే వైసీపీ తప్పు. ఏదో సింగపూర్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నట్టు, అది కూడా చంద్రబాబు నాయుడు గారే పరిపాలించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు భావించి సింగపూర్తో ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నారు. పోనీ రద్దు చేశారు, అక్కడితో వదిలేరా? ఆ దేశాన్ని ఒక విలన్గా చూపించారనమాట. సో అది బాగా ఇబ్బందికరంగా మారింది. సో అది ఎంతగా మారిందంటే, ఒప్పందాలు రద్దు చేశారు, కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేశారు, మరియు ప్రాజెక్ట్ పురోగతి లేదు, అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు చేశారు. అలాగే సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేసి నేషనల్ మీడియాలో వార్తలు వచ్చేలా చేశారు. అవి సింగపూర్లో రాజకీయాలని అండ్ అప్పటి ప్రభుత్వాన్ని కొంచెం డిఫెన్స్లోకి నెట్టేశాయి. దాంతో ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ జోలికి వెళ్ళకూడదు, ఆంధ్రప్రదేశ్లో వరస్ట్గా ఉంది పరిపాలనలో ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో సింగపూర్తో మళ్ళీ ఒప్పందం చేసుకోవడానికి వాళ్ళతో మళ్ళీ సంప్రదింపులు మొదలుపెట్టారు. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేదు, మీరు మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏమండి, మన ఆంధ్రప్రదేశ్లో రైతులే నమ్మట్లేదు. భూములు ఇవ్వండారా, సెకండ్ టర్మ్ భూములు ఇవ్వండి, రెండో విడత ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వండి అంటే మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ వైసీపీ వస్తే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకే ఆ భయం ఉంది, మరి సింగపూర్ వాళ్ళకు ఉన్నదా? మీరు ఇప్పుడు రమ్మంటున్నారు, మేము వస్తాము, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మమ్మల్ని తిడతారు కదా, మమ్మల్ని వెళ్ళగొడతారు కదా అని చెప్పి వాళ్ళు రావట్లా. సో అందుకే వీళ్ళతో ఇలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి ఒక ఒప్పందం చేసుకోవాలి, నేరుగా వెళ్ళి వాళ్ళని బతిమలాడి ఏదో ఒకటి చేసి మళ్ళీ రప్పించాలి అని
చంద్రబాబు నాయుడు గారి బృందం సింగపూర్ వెళ్తోంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, నారాయణ గారు, ఇంకా కొంతమంది మంత్రులు అండ్ అధికారుల బృందం సింగపూర్ 26వ తేదీ అంటే రేపు వెళ్ళబోతున్నారు. వెళ్ళి అక్కడ ఒక 4-5 రోజుల పాటు పర్యటించి అక్కడ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేసి అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి అప్డేటెడ్ వెర్షన్స్తో ఒప్పందం చేసుకోబోతున్నారనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వానికి ఒప్పందం, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో ఉన్న పాలకులకి ఒప్పందం కాదు. ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటే దానికి ఒక నిబద్ధత ఉంటుంది, దాన్ని కొనసాగిస్తే మంచిది. సో అందుకే చంద్రబాబు గారు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.